అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కనుక సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నా. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కనుక సగ్గుబియ్యం పాయసం అయితే దేవుడికి చేస్తున్నాను. నెయ్యి అయితే కొద్దిగా తీసుకుంటున్నా. నెయ్యి అయితే వేసుకున్నాం కదా, జీడిపప్పు కిస్మిస్లు అయితే వేసుకుంటున్నాం. అయితే పక్కకు తీసుకుందాం. సేమియా నెయ్యిలో అయితే వేయించుకుందాం. నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుందాం, వేయించుకుందాం. నెయ్యిలో వేయించుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. పాలు మరిగినాయి, ఇందులో అయితే సేమియా వేస్తున్నా. అయితే కొలతలతో అయితే ఏం చేయట్లేదు, అందాలతో చేస్తున్నాం. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే వేసుకుందాం. మనం స్టీల్ పాత్రలో కనుక చేసినట్లయితే మాడిపోకుండా ఇలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకున్నా పర్లేదు, కానీ అప్పుడప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు పాయసంలోనైతే షుగర్ వేసుకుందాం. షుగర్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లు అయితే వేసుకుందాం. ఇలాచి వేసుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రసం అయితే రెడీ అయిందండి. దేవునికి అయితే నైవేద్యం పెడతాను. దబ్బ నిమ్మకాయలతో అయితే పులిహోర చేసుకుందాం. ఈ విధంగానైతే రసం తీస్తున్నాం. చూడండి, మొత్తం అయితే రసం తీసాను. ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఈరోజు వరలక్ష్మి వ్రతం కనుక పులిహోర వేస్తున్నాం. ఒక్కొక్క ఆయకైతే ఇంత రసం అయితే వచ్చింది. ఇంకా ఆయన అయితే ఇంకా పెద్దనే అవుతుందండి. దబ్బ నిమ్మకాయ పులిహోరకైతే ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఈరోజైతే ఫాస్టింగ్ కనుక వెల్లుల్లి గిన్నె వేయడం లేదు. ఎండుమిర్చి అయితే వేసుకున్నా. పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. మిరియాల పొడి, మెంతి పొడి అయితే లైట్గా వేస్తున్నా. పసుపు వేసుకుందాం. ఇప్పుడు దబ్బ నిమ్మకాయ కట్ చేసుకొని మనం రసం తీసుకున్నాం కదా, అదైతే ఇందులో పోస్తున్నా. మనం రసం అయితే ఇందులో పోసుకున్నాం కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే ఇది పక్క పెట్టుకుందాం. రైస్లోకి అయితే కలుపుకుందాం. సాల్ట్ అయితే వేసుకుందాం. రైస్లో అయితే మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. రైస్లోకి అయితే కలుపుకుందాం. రైస్ అయితే బేషన్లోకి తీసుకుందాం. రైస్ను విడివిడిగా చేసుకుందాం. ఇప్పుడైతే ఈ పులుసు ఇందులోకి తీసుకుందాం. మనం ఇదైతే దబ్బ నిమ్మకాయతో చేసుకున్నాం కదండి. ఇది సాల్ట్ తక్కువైనా కూడా మనం అడ్జస్ట్ కావాలి తప్ప టేస్ట్ చేయొద్దు. దేవుడికి నైవేద్యం పెడతాం కనుక ఇప్పుడైతే కలుపుకుందాం. ఇప్పుడు దబ్బ నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిందండి. పులిహోర అయితే రెడీ అయింది కదా. పాయసం అయితే దేవుడికి అయితే పక్క తీసి పెట్టాను. ఇది దేవుడికి అయితే నైవేద్యం పెడతాను. ఇప్పుడు టమాటా పప్పు అయితే వేస్తున్నా. కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టాను. ఆయిల్ అయితే తగినంత పోసుకున్నా అండి, పప్పుకు తగినట్టుగా. టమాటా పప్పుకు ఆవాలు, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇందులో కూడా అల్లం వెల్లుల్లి అయినా ఆనియన్ అయినా వేయట్లేదు ఈరోజు అయితే. పసుపు, పప్పు వేసుకుందాం. పప్పులో వాటర్ అయితే పోసుకుందాం. 1 టీ స్పూన్ కారం,
తగినంత సాల్ట్ వేసుకుందాం, టమాటోస్ వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే ఉండనిద్దాం. పప్పు అయితే ఉడికింది. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం సందర్భంగా అయితే నేనైతే సింపుల్గా ఈ విధంగా రెసిపీస్ చేసుకున్నాను. దబ్బ నిమ్మకాయ పులిహోర, టమాటో పప్పు, పాయసం, సగ్గుబియ్యం సేమియా పాయసం చేశానండి. నేను పిల్లలకైతే పెట్టాను, దేవుడికి కూడా నైవేద్యం అయితే పెట్టాను, ఈ పులిహోర కూడా పెట్టానండి. ఈరోజైతే పూజని సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానండి. మాకు మల్లన్న దేవుడు కూడా ఉన్నాడు, కేదార్ వ్రతం అయితే ఉంది. ఈ విధంగా దీపం అయితే వెలిగించుకున్నా. లక్ష్మీదేవి దగ్గరనైతే శారీ పెట్టుకుని అయితే ఈ విధంగా కట్టుకుంటాను. ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.